హలో అందరికీ! వీకెండ్ ఒచ్చేసింది. మీకొక స్పెషల్ రెసిపీ చూపించబోతున్నాను. మీ వీకెండ్‌ని ఈజీ చేయబోయే రెసిపీ ఇది. వీకెండొచ్చినా, ఎవరైనా స్పెషల్ గెస్టొచ్చినా స్పెషల్‌గా చేయాలంటే బిర్యానీనే అడుగుతారు కదా! అప్పటికప్పుడు బిర్యానీ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ ఈ రెసిపీతో ఎప్పుడు బిర్యానీ అడిగినా ఇన్‌స్టంట్‌గా మీరు చాలా తొందరగా హడావిడి లేకుండా చేసేసుకోవచ్చు. ఎలాగో ఫుల్ రెసిపీని చూసేయండి. ఇంతకీ అదేం రెసిపీనో అనుకుంటున్నారా? ఇన్‌స్టంట్ బిర్యానీ మిక్స్. ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడు చికెన్ బిర్యానీ అడిగినా, మటన్ బిర్యానీ అడిగినా, ఎగ్ బిర్యానీ అడిగినా, వెజ్ బిర్యానీ అడిగినా చిటికలో రెడీ చేసేసుకోవచ్చు. దీనికోసం ఫస్ట్ కడాయిలో ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ కేజీ సన్నగా తరిగిన ఆనియన్ వేసుకొని, గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనివ్వాలి. మనం బిర్యానీకి ఎలా ఫ్రై చేసుకుంటామో తెలుసు కదా! అలా. ఇలా వేగిన తర్వాత దాన్ని పక్కకనుకొని బిర్యానీ మసాలు ఇక్కడ చూపిస్తున్న మసాలాలన్నీ వేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, అలానే ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కూడా వేసుకొని పచ్చి వాసన పోయేదాకా వేగనివ్వాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్‌లో ఫ్రై అయ్యి పచ్చివాసన పోయిన తర్వాత మొత్తం ఆనియను, ఈ మసాలాలు అన్నీ కలిపేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో గ్రేవీ కోసం ఒక 2 పెద్ద టొమాటోస్ ఇట్లా ప్యూరీ చేసుకోవాలి. గుజ్జు చేసేసుకొని ఈ పేస్ట్ కూడా వేసుకోవాలి. దీంతో పాటు ఒక టేబుల్ స్పూన్ పసుపు, ఇంకా ఒక కప్ పెరుగు, దీనికి సరిపడా సాల్ట్ వేసుకొని మొత్తం కలిపేసుకోవాలి. ఈ పెరుగు, టొమాటో ప్యూరీ ఇవంతా పచ్చివాసన పోయి థిక్కవ్వాలి. దాంట్లో ఉన్న వాటర్ కంటెంట్ అంతా డ్రై అయిపోయే వరకు ఉంచుకోవాలి. లేదంటే తొందరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ కారం, ఇంకా 3 టేబుల్ స్పూన్స్ 4 టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా. మనకి ఇన్‌స్టంట్ బిర్యానీ మసాలా దొరుకుతుంది కదా! లేదంటే ఇంట్లో చేసుకున్న మసాలా అయినా సరే పర్వాలేదు. ఈ మసాలాలన్నీ కలిపేసుకొని మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. కొంచెం వాటర్ కంటెంట్ అంతా వెళ్ళిపోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పైనుంచి ఒక స్పూన్ కసూరి మేతి, అలానే ఒక చేతికొచ్చినంత పుదీనా, ఇంకా కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఆయిల్ పైకి తేరుకునేంత వరకు దాన్ని కుక్ అవ్వనివ్వండి. ఈ పేస్ట్ అంతా ఉడికి మనకి పైన ఆయిల్ తేరుకునే వరకు దీన్ని ఇలానే ఉడకనివ్వాలి. సో, ఇలా ఆయిల్ తేరుకున్న తర్వాత ఒక నిమ్మకాయ కూడా పిండేసి ఒక 2 మినిట్స్ ఉంచి దింపేసుకోవడమే. ఇప్పుడు దీన్ని చల్లగా అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇది ఏమాత్రం వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండొద్దు. అంటే లూజ్‌గా ఉంచుకోవద్దు. ఆయిల్ పైకి తేరుకొని ఇట్లా థిక్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కకు తీసేసుకొని పూర్తిగా చల్లార్చుకోవాలి. వేడంతా పోయి పూర్తిగా చల్లగా అయిపోయాక ఇలా గ్లాస్ జార్‌లోకి తీసి పెట్టుకుంటే మనకి 1 ½ మంత్ వరకు స్టోర్ ఉంటుంది. సో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము బిర్యానీ చేయాలంటే టెన్షన్ పడనవసరం లేదు. చికెన్ బిర్యానీ అయినా, మటన్ బిర్యానీ అయినా, ఎగ్ బిర్యానీ అయినా సరే, వెజ్ బిర్యానీ అయినా ఇన్‌స్టంట్‌గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిక్స్‌తోని మనం బిర్యానీ చేద్దాం. సో, బిర్యానీ కోసం పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి, అలానే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇది వెజ్ బిర్యానీ కోసం చేస్తున్నా నేను. సో, దీనికోసం మనకి నచ్చిన వెజిటబుల్స్ తీసుకోవచ్చు. నేనిక్కడ 2 పచ్చిమిర్చి చిలుకలు, కొంచెం క్యారెట్, అలానే ఒక ఆలు, కొంచెం కాలీఫ్లవర్, అలానే ఒక 4 టేబుల్ స్పూన్స్ బఠానీ, పచ్చి బఠానీ, ఇంకా నచ్చిన వాళ్ళు పన్నీర్, మష్రూమ్ ఏదైనా వేసుకోవచ్చు. వేసుకొని వాటికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా వేసి అవి పచ్చివాసన పోయే వరకు కాస్త వేగనివ్వాలి. ఇది కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత ఏదైతే మనం ఆల్రెడీ రెడీ మిక్స్ చేసి పెట్టుకున్నామో అది ఒక హాఫ్ కప్, నేనైతే 1 గ్లాస్ రైస్ తీసుకుంటున్నా. సో, దానికి హాఫ్ కప్ పేస్ట్ సరిపోతుంది. అంటే కొంచెం మసాలా ఎక్కువ ప్రిఫర్ చేసేవాళ్ళు. లేదంటే కొంచెం హాఫ్ కప్‌కి తక్కువ తీసుకోండి. హాఫ్ కప్ సరిపోతుంది నాకు తెలిసి. ఇలా ఒక హాఫ్ కప్ పేస్ట్ తీసుకొని అన్నీ కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని అంటే ముక్కలు ఉడకడం కోసం. సో, హాఫ్ గ్లాస్ వాటర్ పోసి మొత్తం అన్నీ కలిపేసి మూత పెట్టి కొంచెం సాఫ్ట్‌గా అంటే వెజిటబుల్స్ కొంచెం సాఫ్ట్‌గా కుక్ అయ్యే వరకు ఉంచుకోండి. అంటే ఇవొక 70% కుక్ అయ్యే వరకు వెజిటబుల్స్ అన్నీ 70% కుక్ అయ్యే వరకు ఉంచుకొని, ఇప్పుడు ఈ మిక్స్‌లోకి మనం బగారా రైస్ సెపరేట్‌గా చేసుకొని,
అంటే బిర్యానీకి మనం రైస్ సెపరేట్‌గా చేసుకుంటాం గదా! సేమ్ అలానే. రైస్ ఒక్కటి చేసుకొని పైనుంచి ఆ రైస్ వేసేసుకోవాలి. ఈ రైస్ అంతా ఇలా ఈవెన్‌గా స్ప్రెడ్ చేసేసి పైనుంచి కొంచెం నెయ్యి, అలానే కొంచెం పుదీనా, కొత్తిమీర కూడా సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర కూడా పైనుంచి గార్నిష్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్ సెపరేట్‌గా ఫ్రై చేసుకొని అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని మూత పెట్టేసిన తర్వాత గ్యాప్స్ ఏం లేకుండా ఇలా ఫిల్ చేసేసుకొని 10 మినిట్స్ సిమ్‌లో పెట్టి కుక్ చేసుకొని, ఒక 10 మినిట్స్ దాన్ని ఓపెన్ చేయకుండా వదిలేసేయాలి. దమ్‌కి అవుతుంది. సో, ఆఫ్టర్ 20 మినిట్స్ మన వెజ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. ఏ బిర్యానీ అయినా ఈ రెడీ మిక్స్ కలిపేయాలి. పైనుంచి బగారా రైస్ వేసేయాలి. అంతే బిర్యానీ రెడీ. ఈజీగా అయిపోయింది కదా! మనం ఆ రెడీ చేసి పెట్టుకున్నామంటే ఎంతసేపు ఇట్టే బిర్యానీ చేసేయొచ్చు. పిల్లలు ఎప్పుడైనా సడెన్‌గా బిర్యానీ అడిగినా, లేదంటే ఎవరైనా ఇంటికొచ్చినా సడెన్‌గా అప్పటికప్పుడు చేయాలన్నా కూడా ఎలాంటి టెన్షన్ లేకోకుండా ఈ రెడీ మిక్స్ స్టోర్ చేసుకుంటే చాలు. ఎప్పుడైనా బిర్యానీ తినేయొచ్చు. సో, వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.